महाराज की जय। ईसाई दरबार महाराज की जय। ईसाई सच्चरित्र को जय जय जय। శ్రీ సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞం అడ్మిన్లు శేషాద్రి సాయి లక్ష్మీ సాయి గారు పుణ్య దంపతులు వారు ఎంతో విశేషంగా నిర్విరామంగా ఈ మహాయజ్ఞానికి సేవలు అందిస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో. ఇప్పుడు వారు ఈ యజ్ఞం గురించి మాట్లాడతారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి దర్బార్ సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై. సాయి బంధువులారా, సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం పవిత్ర వేదికని స్థాపించుకొని అద్దాల బాబా మందిరం కేంద్రంగా చేసుకొని మన గౌరవ మా గురువు గారు అయినటువంటి మధుసాయి గారి ఆధ్వర్యంలో ఎంతో క్రమశిక్షణతో 36 వారాలు నిర్విఘ్నంగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ పారాయణ సందర్భంగా ఎంతోమంది భక్తులకి ఎన్నో లీలలు ఎన్నో మహిమలు జరిగినవి. ఇవన్నీ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా తెలిసిన విషయమే. ఈ పారాయణ గ్రూప్ టైటిల్ గురించి పోయిన డ్రాలో 6వ డ్రాలో మనం విశ్లేషించుకున్నాం. అందులో ఒక్క భాగం ధర్మం అనే దాని గురించి మిగిలిపోయింది. దాని గురించి ఇప్పుడు 2 వాక్యాలు చెప్పుకున్నాం. సాయి మొట్టమొదటిగా మా మధుసాయి గారు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ధర్మో రక్షతి రక్షత అని ఉంది కదా సాయి, మీరు ధర్మాన్ని ఆచరించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని రాయమంటున్నారు గ్రూపులో. ఎందుకని నేను మధుసాయి గారిని ప్రశ్న వేశాను. సాయి వేసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ధర్మాన్ని రక్షించాలంటే అది మనలాంటి వాళ్ళకి చిన్న విషయం కాదు సాయి, దానికి ఆత్మాహుతి కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కావాలి. ఇది కలియుగం. ఈ కలియుగంలో అంత పెద్ద బాధ్యత మనం నిర్వర్తించాలంటే చాలా కష్టతరంతో కూడింది. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే కొంతవరకు సరిపోతుంది, కొంతలో మనం ఒక మెట్టి పైనకి ఎక్కిన వాళ్ళం అవుతాము అన్నట్లు చెప్పారు. అది అప్పట్లో నాకు అర్థం కాలేదు సాయి. కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం. సాయినాథునిపై ఎన్నో విమర్శలు వివాదాలు మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. సనాతన ధర్మం అని చెప్తూ వినాశన ధర్మాన్ని ప్రచారం చేస్తూ కొంతమంది ఎంతోమంది మన సాయి భక్తులందరికీ మనోవేదన కలిగిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాలు జరుగుతాయని కాబోలు అది ఎంత కష్టతరం అనేది ఇంతమంది దాని గురించి సాయి బంధువులందరూ ఫైట్ చేస్తున్నా కూడా అది ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ధర్మానికి గ్లాని జరిగినప్పుడు ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి దీన్ని ఉద్ధరించాలి, ఉద్ధరిస్తారు, త్వరలోనే మనందరి మనోవేదనలు తొలగిస్తారనే గట్టి నమ్మకంతో మనందరం ముందుకి సాగిపోతూ ఉన్నాం. ఇది తథ్యం. తప్పకుండా త్వరలోనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ధర్మం అనేది మనం చేర్చుకున్నటువంటి ఆ పవిత్ర గ్రూపులో ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సాయి. ఇప్పుడు మానవ జన్మ పుట్టింది ఎందుకనంటే ధర్మార్థ కామ మోక్షాలని మనం సంపాదించుకునే కోసం. అందులో మొట్టమొదటిది ధర్మమే చెప్పారు. ధర్మం అనేది కామన్ ఫ్యాక్టర్. మనం ఏ పని చేసినా ఏదైనా కూడా ధర్మాన్ని మనం అనుసరిస్తూ పోయినట్లయితే మనం అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం. అదేవిధంగా పంచపాండవుల్లో కూడా మొట్టమొదటి వాడి పేరు ధర్మరాజు అని పేరు పెట్టారు. అంటే ఆ ధర్మాన్ని మిగిలిన వాళ్ళు కూడా అంటిపెట్టుకొని ఉండబట్టే వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలకి ఓర్చుకున్నా కూడా తుదకి వాళ్ళే జయాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి ధృతరాష్ట్ర దగ్గరికి వచ్చినప్పుడు
ధృతరాష్ట్రుడు కృష్ణ మా కుమారుల్ని కాపాడమనంటే భగవంతుడు ఒకటే మాట చెప్తాడు, మామ ధర్మం ఎట్లుంటే ఈ కృష్ణుడు అటువైపే ఉంటాడు, అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది అనే మాట కూడా చెప్పాడు. అంటే ధర్మం ఎక్కడుంటుందో భగవంతుడు ఆ ధర్మంతోనే ముడిపడి ఉంటాడనమాట. అదేవిధంగా కర్ణుడు ఆయన దాన వీర శూర కర్ణుడు అయినప్పటికీ కూడా దుర్యోధనుడు అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి అతను పరాజయం చెందాడు. అదేవిధంగా విభీషణుడు రాక్షసుడైనప్పటికీ కూడా ధర్మాన్ని బోధిస్తే వాళ్ళన్న రావణాసురుడు అది పట్టించుకోకుండా తరిమేసే పరిస్థితి వచ్చినప్పుడు రాముణ్ణి శరణజొచ్చాడు. శరణజొచ్చిన తర్వాత అంటే భగవంతుడు ఎక్కడుంటాడో అక్కడే ధర్మం ఉంటుంది కాబట్టి ఆ రాక్షసుడికి కూడా లంకా పట్టణాన్ని రాజుగా పొందే అదృష్టం వస్తుంది. అంతే ఎందుకు చెప్తున్నా అంటే ధర్మం అంత గొప్పది. మా మధుసాయి గారు ఇవన్నీ పెట్టున్నారు కదా, ఇది ఒకటే ఎందుకు పెట్టారులే అని నాకు అప్పట్లో అనిపించలేదు సాయి. కానీ అది తరిచి ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మా గ్రూపులో ఒక్కొక్కరు పొందేటువంటి ఆనందం, వారికి బాబా కలిగించినటువంటి లీలలు చూస్తూ ఉంటే అది ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పదము కూడా ఎంతో ఏర్చి కూర్చి సాయినాథుడు మన మధుసాయి గారి చేత ఆ విధంగా టైటిల్ పెట్టడం జరిగింది. కాబట్టి పవిత్రమైనటువంటి వేదికలో ఉన్న సభ్యులు ఈ పవిత్ర వేదికని పూర్తిగా ఎవరు కూడా వాడుకోవట్లేదు. కొంతమంది మాత్రమే ఇందులో పాల్గొని అందులో వారు పారాయణ కానివ్వండి, ప్రశ్నలకి సమాధానాలు కానీ పెడుతూ ఉన్నారు. ఇంకా దాదాపు 35 అధ్యాయాలు అయిపోయినాయి. ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మానవ జన్మ ఇటువంటిది రావాలంటే మనం ఎన్ని జన్మలు ఎత్తాలో కూడా తెలియదు. అటువంటి సందర్భంలో తరించేదానికి ఇంటి దగ్గరే ఉండి మనం భగవన్నామ స్మరణ చేసుకుంటూ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక బాటలో పయనించి మనం అనుకున్న గమ్యానికి చేరేటువంటి అత్యుత్తమైనటువంటి ఒక వేదికని మధుసాయి గారు మనందరికీ అందించారు. సాధ్యమైనంత వరకు అందరూ ఈ మిగిలిన రోజులైనా కూడా సద్వినియోగం చేసుకొని సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని, వారి జీవితాలు ఆనందమయమై వారు అనుకున్న గమ్యానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సాయిరాం సాయిరాం సాయిరాం. సాయి దర్బార్ సాయినాథ్ మహారాజ్ కి జై. పవిత్ర వేదిక, మహాయజ్ఞ పవిత్ర వేదిక మా గురువు గారైనటువంటి మధుసాయి గారికి శిర్సా పాదాభివందనం. అలాగే పవిత్ర వేదిక గౌరవ పారాయణ సభ్యులకు ప్రశ్న శీర్షిక భాగంలో సమాధానాలు చెప్తున్నటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా శిర్సా వందనం సాయి. సద్గురు ఆశీర్వాదంతో ఆయన కృపతో మహాద్భుతంగా సాగిపోతున్నటువంటి ఈ మహాయజ్ఞ వేదిక బ్రహ్మాండంగా జరిగిపోతుంది సాయి. ఇందులో ఇప్పటి వరకు ఉన్న సభ్యులు ఎంతో అదృష్టవంతులు. రానివారు వారికి సద్గురుకి ప్రేరణ కలిగించలేదు అని ఒకటే అనుకుంటాను. అంటే ఎందుకంటే అంత అద్భుతంగా, అంత సంతోషంగా, అంత ఆనందంగా మహా గొప్ప గొప్ప లీలలతో ఇది యజ్ఞ సాగిపోతుంది. అసలు ఆ పారాయణ ప్రశ్న సమాధానాలు పెట్టే వాళ్ళని చూస్తుంటే వచ్చినా రాకపోయినా మేము పోస్ట్ చేసేస్తున్నాం సాయి, ఏం పర్వాలేదు కదా, ఏం అభ్యంతరం లేదు కదా అని అంటుంటే, మీరు ఇందులో పార్టిసిపేట్ చేయడమే సద్గురు కృప మీది. ఇది పెడుతున్నామా లేదా అని కాదు, మీ యొక్క శ్రద్ధకి, మీ యొక్క భక్తికి, ఈ వేదికపై ఉన్నటువంటి దానికే మీకు శిర్సా వందనం సాయి. ఇది చెప్తున్నానా లేదా, కరెక్ట్గా పెడుతున్నానా లేదా అనేది మీరు ఆలోచన చేయక్కర్లేదు. ఒక రకంగా మీరు సచ్చరిత్రలోకి, అదే అధ్యాయాలకు మరలా వెళుతున్నారు. అదే చాలు. ఇది ఆయన ప్రేరణ ఉంటేనే మీరు వెళ్ళగలరు అందులోకి అని నేను ఫోన్ చేసిన వారు చెప్తుండేదాన్ని. కానీ ఒకటే చెప్తాను సాయి, ఎప్పుడైనా కూడా నేను దర్బార్లోకి వచ్చాక నేను మొట్టమొదట అక్కడ ఉండే స్లోగన్స్ చూస్తూ ఉంటాను. అద్దాల మందిరంకి వచ్చినాక అక్కడ ప్రతి స్లోగను నన్ను ఆకట్టుకుంటూ ఉంటుంది, ప్రతి సూచన నన్ను ఆకట్టుకుంటుంటుంది. అందులో భాగంగానే ఈరోజు మన ఆధ్యాత్మిక భాండాగారం ఎలా అంటే మన శ్రద్ధని, మన సబూరిని, మన మనసుతో ఆ తండ్రికి ఇస్తే, ఆయన ఖర్చు పెడితే, మన మనసును ఆయన పైపు మళ్ళిస్తే మనకి ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం
ఆయన ఆధ్యాత్మికంగా జ్ఞానం ఇస్తూ లౌకికంలో ఉంటూనే ఆధ్యాత్మిక కోట్ల ఖర్చు లెక్కలేనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు సాయి. అదొక్కటి ఈరోజు నేను ఆ సూచన అక్కడి నుంచి వారి బోర్డు నుంచి నేను తీసుకున్నాను. చాలా సంతోషం సాయి. కాబట్టి మనం చేయవలసింది మన మనసుతో, మన శ్రద్ధ భక్తితో ఆయన వైపు మనం 10 అడుగులు వేస్తే ఆయన లెక్కలేనటువంటి, విలువ లేనటువంటి, ఖర్చు పెట్టలేనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి ఆ తండ్రి ప్రసాదిస్తారు సాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయికి ప్రతిరూపమైనటువంటి ఈ సాయి సచరిత్ర గ్రంథాన్ని పారాయణ ప్రతి వారం చేద్దాం. ప్రశ్నలు సమాధానాలు శీర్షికలో భాగంగా మనం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి దర్బార్ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి సచరితకు జై జై జై.